वनस्पतिरसापेतो गंगाढ्यो धूपोत्तमाग्रे सर्वदेवानां धूपोजं प्रतिवृतं साध्यं त्रिवर्ति संयुक्तं बहिना जोचितं मयं ग्रहाणमङ्गलं दीपं श्री श्री सत्यनारायण नमोस्तुते दूरसी दूरदूरं तं धूर्वतं योस्मान् धूर्वदीनं वयं धूर्वामः सत्यनारायण स्वामी देवता दिव्यधूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि मंगलानन्दनीराजनं दर्शयामि हिरण्यभात्रं पूर्णं ददाति मधुभ्यो सान्देकता ब्रह्मवारदेवमानो ददाति साम्राज्यं भोजं स्वाराज्यं वैराज्यं पारमेष्टिं राज्यं महाराज्यमाधिपत्यमयं श्री सत्यनारायण वास गोविंद गो सत्यनारायण वास गोविंद गो श्रीमद्रमारमण गोविंद गोविंद कर्पूरानंद मंगल नीराजनं दर्शयामि नीराजनान्तं शुद्ध आचमनीयं समर्पयामि नमस्कारं करोमि प्रदक्षिणं करोमि सा प्रसीद परमेश्वर सत्यनारायण स्वामी देवताभ्यो नमो आत्मप्रश्न नमस्कारं समर्पयामि नमस्कारं करोमि ధ్యానం చేసుకుండగా ఆ ప్రాంతానికి శృతమ ఆచరించేశారు. పురాణములన్నిటినీ అపోసన పట్టిన ఆ దేవుడిమూర్తి తమ వద్ద పురాణం చూసి వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయనకు ఉచారణ చూపించి ఆర్ఘ్యపాద్యాలు సమర్పించారు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మహర్షికి చూసి ఓ మహర్షి, ఈ కలియుగంలో ప్రజలు ఈతి బాధలు గురి కాకుండా సుఖముగా జీవించి అంత్యంలో మోక్షాన్ని కలిగించే వ్రతం ఏమైనా ఉన్నదా? ఉన్నచో అట్టి దాన్ని మాకు తెలియజేయమని కోరెను. అప్పుడు మహర్షి, ఓ శౌనకాది మహామునులారా, పూర్వము నారద మహర్షి భూలోకమున సంచరిస్తూ ప్రజలు అనేక ఈతి బాధలతో ఇబ్బందులు పడుతూ ఉండడం చూసి విచారించి వెంటనే వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణు దగ్గర ఈ విషయం ప్రస్తావన చేయగా కోరెను. అతని ప్రార్థనకు మహా ప్రసన్నచిత్తుడైన శ్రీ మహావిష్ణువు విరాలను, ఓ నారద, కలియుగంలో ప్రజలను కష్టం నుండి గట్టెక్కించినది, సర్వ సౌఖ్యాలు కలిగేసి ఆంత్యమున మోక్షాన్ని కలిగించే వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతము ఆచరించిన విధానము నియమము తెలియదా? కావున శ్రద్ధగా వినము. ఈ వ్రతము సంవత్సరం నందు ఏదైనా ఒక రోజున తిథి వార నక్షత్రము లేకుండా ఆచరించవచ్చును. కులమత భేదము లేకుండా అన్ని వర్ణముల వారు కూడా ఆచరించవచ్చును. ఈ వ్రతము చేయ రోజున మనసులో సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుని నీ వ్రతము చేస్తున్నాను అని సంకల్పము చేసుకునేవాడు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కూడా వ్రతము చేయవచ్చును. ముందుగా పూజాగ్రమును 5 రంగుల చున్నుతో ముగ్గులు పెట్టి అలికి ఆవు పేడతో అలికి 5 రంగుల చున్నుతో ముగ్గులు పెట్టి మంటపాన్ని ఏర్పరచవలను. ఆ మంటపం మధ్యలో కలశము వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ చేసి